ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా ఉంటే ప్రజలు ధైర్యంగా ఉంటారన్న సిద్ధాంతాన్ని నమ్మే సీఎం చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉంటూ విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటపడేశారు. మెంతా తీవ్ర తుఫాను హెచ్చరికలు వచ్చిన దగ్గర నుంచి అనుక్షణం యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సమాచార సరఫరాతో రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉన్న ముఖ్యమంత్రి పెను తుఫాను తీరానికి చేరిన దగ్గర నుంచి తీరం దాటిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉండి ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఒక పక్క సమీక్షలు, టెలికాన్ఫరెన్సులతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రకృతి విపత్తును ధైర్యంగా ఎదుర్కొందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు సమీక్షలతో సచివాలయంలోనే గడిపిన ముఖ్యమంత్రి బుధవారం ఉదయం 5 గంటల నుంచే తుఫాను సహాయక చర్యలపై ఫోకస్ పెట్టారు. మంతా తుఫాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటన జరిపారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పరామర్శించారు. తుఫాను కారణంగా గృహాలు, పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూసిన ప్రజలతో సీఎం మాట్లాడి వారి సమస్యలను విచారించారు. తదుపరి పునరావాస కేంద్రాల్లో ఉన్న నిర్వాసిత కుటుంబాలను స్వయంగా సందర్శించిన సీఎం వారికి నిత్యావసర సరుకులతో పాటు 25 కిలోల బియ్యం మరియు ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం అర్గట్లపాలెం, బెండమూరు లంక గ్రామాలకు వెళ్లిన సీఎం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటుందని, రైతుల ఆందోళనకు తావు లేదని భరోసా ఇచ్చారు. ఆ ప్రాంతంలో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత నివారణ చర్యలను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. మంత్రులు, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సీఎం వెంట ఉన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో సీఎం పర్యటనను వీక్షించడానికి తరలివచ్చారు.